నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశ్రమలు మౌలిక సదుపాయాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇతర రాష్ట్రాలకు రవాణా కోసం లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఆదేశం. మున్సిపల్ ఫైర్ శాఖల సమన్వయ సమావేశం. హాజరైన మంత్రులు నారాయణ, అనిత. బహుళ అంతస్తుల భవనాలకు ఎన్ఓసీ జారీపై చర్చ. ముప్పై 34వ డివిజన్లో సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే మాధవి, మేయర్ నాని శంకుస్థాపన. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటన. వేగవంతంగా సాగుతున్న బ్రిడ్జి కూల్చివేత పనులు. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఈ నెల 14న నగరంలో హర్ ఘర్ ఘర్ కా తిరంగ యాత్ర. 10 కిలోమీటర్ల మేర జాతీయ పతాకాలను ప్రదర్శించనున్నట్లు మేయర్, కమిషనర్ వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణాను నిర్వహించేందుకు లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖలపై సీఎం సమీక్షించారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, రైలు, అంతర్గత జల రవాణా మార్గాల ద్వారా చేపట్టే సరుకు రవాణాను ఈ కార్పొరేషన్ ద్వారానే నిర్వహించాలని సూచించారు. ప్రతి పోర్టు, ఎయిర్పోర్టుల సమీప ప్రాంతాలను ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మారిటైమ్ పాలసీలో మార్పులు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 6 దశాబ్దాల పాటు నగర ప్రజలకు సేవలందించిన శంకులాస్ బ్రిడ్జి కనుమరుగవుతోంది. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు 4 లైన్ల శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాలూకా వైపు నుంచి రైల్వే ట్రాక్ సమీపం వరకు బ్రిడ్జిని నేలమట్టం చేయడం జరిగింది. పూర్తిగా బ్రిడ్జి పగలగొట్టేందుకు వారం రోజులు పట్టే అవకాశముంది. శంకరవిలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడంతో నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు, కాలేజీలకు, కార్యాలయాలకు, షాపింగ్ మాల్స్కు వెళ్లేవారు తమ గమ్యానికి చేరుకోవాలంటే కనీసం గంట సమయం పడుతుంది. శంకరవిలాస్ నూతన బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. శంకులాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో నగరంలోని ట్రాఫిక్ డైవర్షన్లను పోలీసులు అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని చెక్ చేసేందుకు ఎస్పీ సతీష్ కుమార్ పలు ప్రాంతాలను పరిశీలించారు. కంకరగుంట ఆర్యూబీ వద్ద వాహనాల రద్దీ ఉండడాన్ని గమనించారు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ హైట్ తో వేయడం వల్ల వాహనాలు వాటిని క్రాస్ చేసేందుకు ఇబ్బంది పడటాన్ని చూశారు. వెంటనే వాటిని సరిచేయాలని ట్రాఫిక్ అధికారులకు ఎస్పీ సూచించారు. పీక్ అవర్స్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులను ప్రధాన కూడల్లో ఉంచి ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని ఆదేశించారు. ప్రజల శ్రేయస్సు, సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. 34వ డివిజన్లోని కోబాల్పేటలో 54 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లామాధవి, మేయర్ కొవ్వలిముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. వీధి కుక్కల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గల్లామాధవి హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతుల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 280 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలో పలు అభివృద్ది పనులు చేపట్టామని మేయర్ వెల్లడించారు. రానున్న 100 రోజుల్లో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్లు బూసి రాజలత, ఈరంటి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు అన్వర్ తదితరులు పాల్గొన్నారు. గల్లామాధవి ఇటు సంక్షేమం రెండు కూడా అందిస్తూ సుపరిపాలనతో ముందుకు వెళ్తున్న క్రమంలో
ఈ యొక్క డివిజన్ని కూడా అప్లిఫ్ట్ చేయాల్సిన పని ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇరువైపులా డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఇక్కడ కుక్కల సమస్య ఉంది, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయని స్థానికంగా కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పిల్లలు అటు ఇటు దాటడానికి స్పీడ్ బ్రేకర్లు అవసరం ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్న నేపథ్యంలో అవి కూడా గౌరవ మేయర్ గారు వారి దృష్టిలోకి ఇది వచ్చింది, చాలా త్వరితగతిన వేయిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రజలందరి శ్రేయస్సు సంక్షేమమే మా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. డివిజన్లో కూడా ఎక్కడైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా ఏమైతే ఇంతకుముందు శాసనసభ్యురాలు ఇక్కడ ప్రామిస్ చేశారో వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమి పలానా డివిజన్లో పలానా కావాలి, పలానా వాళ్ళకి ట్రైన్స్ కావాలి, పలానా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండాలి, పలానా వాళ్ళకి డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు, ఏమున్నా మేడం గారు ఎప్పటికప్పుడు కార్పొరేషన్కి వ్రాతపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వారు ముందున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఈరోజు శంకరులాస్ బ్రిడ్జి మరి పడగొట్టడం కూడా జరిగింది, కొత్త ప్రణాళికతో తీసుకొచ్చారు. మరి దానికి గాను ఈ యొక్క కోబాల్పేట రోడ్డును కూడా ట్రాఫిక్ డైవర్షన్లో ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని కూడా డైవర్షన్లో ఎంచుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ముఖ్యంగా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని మీరు వారికి సహకారం అందించాలని, ఈ రోడ్లో కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరందరూ సహకరిస్తారని చెప్పేసి లోకల్ వారిని కూడా మనం అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఆగస్టు 14వ తేదీన హర్ ఘర్ ఘర్ కా తిరంగ యాత్రలో భాగంగా 10 కిలోమీటర్ల జాతీయ పతాకాల ప్రదర్శన కార్యక్రమం గుంటూరులో జరగనుంది. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హర్ ఘర్ ఘర్ కా తిరంగ్ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అందులో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో 10 కిలోమీటర్ల జాతీయ పతాకం ప్రదర్శన ఆగస్టు 14వ తేదీన జరుగుతుందని వెల్లడించారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భారతమాతను గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు దేశంలో హైయెస్ట్గా 9 కిలోమీటర్ల వరకు జెండాని ఇంతకుముందు ప్రదర్శించడం జరిగింది. ఈసారి గుంటూరు కలెక్టర్ గారు, కమిషనర్ గారు మేమందరం కూడా కలిసి 10 కిలోమీటర్లు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా ఈ జెండా 10 కిలోమీటర్లు బారున ప్రజలందరూ కూడా, గుంటూరు ప్రజలు, విద్యార్థులు, వివిధ హోదాలో ఉన్న ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాను. రేపు 14th అనేది రూట్ మ్యాప్ రేపే రెండో మీడియా వారికి తెలియజేస్తారు కమిషనర్ గారు, కలెక్టర్ గారు కలిసి. దీని ముఖ్య ఉద్దేశం యూనిటీ, కుల మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో ప్రజలందరూ ఒకటమే, అందరం భారతీయులు అనే విధంగా భారతీయులందరూ కూడా గర్వంగా చెప్పుకున్నట్టు పలానా చోట గుంటూరులో ఫస్ట్ టైం 10 కిలోమీటర్ల బారు ఈ జెండా ప్రదర్శన జరగడం కూడా మనందరం కూడా గర్వకారణం. హర్ ఘర్ తిరంగా అనే ప్రోగ్రాము మనకి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలో 15 days ప్రోగ్రామ్గా డిజైన్ చేసి భారతదేశంలో మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. దానిలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ మనం టేకప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో ముఖ్యంగా 9th నుంచి, ఈ నెల ఆగస్టు 9th నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు కూడా ఒక థీమ్ బేస్డ్ యాక్టివిటీ చేసి భారత ప్రభుత్వ వెబ్సైట్ హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసి దాని డాక్యుమెంటేషన్ కూడా తదనంతరము వాళ్ళకి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది జిల్లా యూనిట్గా చేయాలి. అట్లనే మున్సిపాలిటీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ కూడా యూనిట్గా తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మున్సిపల్, ఫైర్ డిపార్ట్మెంట్ల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, వంగలపూడి అనితతో పాటు మున్సిపల్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బహుళ అంతస్తుల భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ జారీ నిబంధనలపై చర్చించారు. మున్సిపల్ శాఖ తీసుకొస్తున్న సింగిల్ విండో విధానం ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీ జారీ చేసేందుకు అంగీకరించారు.
జరగబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని పులివెందుల నుంచి తరిమి కొట్టాలని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో అరుదైన అవకాశాన్ని పులివెందుల ప్రజలకు ఎన్నికల రూపంలో ఇచ్చారన్నారు. మద్యం కేసులో నిందితులందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓటర్ల లిస్ట్ అంశానికి ఎన్నికల కమిషన్ స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డొక్కా సూచించారు. జగన్ రాక్షస కౌగిలి నుంచి పులివెందుల విడిపోవాలంటే, పులివెందుల ఫ్రీడమ్ పొందాలంటే, విముక్తి కావాలంటే ఇది సరైన అవకాశం. ఈ అవకాశాన్ని పులివెందుల ఓటర్సు, జడ్పీటీసీ ఓటర్సు, ఒంటిమిట్ట ఓటర్సు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కడప జిల్లాలో ప్రజాస్వామ్య వాతావరణం ఉందో ఈరోజు అలాంటి ప్రజాస్వామ్య వాతావరణం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకొని జగన్ రాక్షస కబంధ హస్తాల నుంచి విముక్తి పొందాలని చెప్పి పులివెందుల ఓటర్స్కి, ఒంటిమిట్ట ఓటర్స్ విజ్ఞప్తి చేస్తాం. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలంటూ నల్లమడ రైతు సంఘం నేతలు కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. 2019లో గుంటూరు ఛానల్ పొడిగింపుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చిందని రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీటి కోసం 85 సంవత్సరాలుగా ఆ ప్రాంత ప్రజలు పోరాటాలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. భారీ వర్షాల సమయంలో లక్షలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు నష్టపోతున్నారని అన్నారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పోయినసారి గత గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చారు, టెండర్లు పిలిచారు, కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేశారు, A1, A2 అని కూడా ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. సంవత్సరం నుంచి మేము అడుగుతూనే ఉన్నాం, ఇస్తామని నేను చెబుతున్నాను. నోటిఫికేషన్ లేదు, A1 లేదు, A2 లేదు, ఏమీ కూడా ప్రోగ్రెస్ లేదు. ముందుకు నడపండి, ఊరికి మాటలు చెప్పడం కాదు, పనిలో ఆచరణలో నోటిఫికేషన్ ఇచ్చి భూములు సేకరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి భూమిని కాంట్రాక్టర్కి ఇస్తే వాళ్ళు కాలువ దవ్వుతారు. అది ఏమీ లేకుండా సంవత్సరం పైన కాలువ అయిపోయింది. 180 రోజుల్లో మేము గుంటూరు ఛానల్ నిర్మిస్తామని చెప్పారు. 180 రోజులు కాదు కదా, 360 రోజుల పైన అయిపోయింది. ఏపీ ప్రభుత్వం నిర్మించిన కానిస్టేబుల్ నియామకాల్లో ఉద్యోగాలు సాధించిన యువకులను, ఆర్ఆర్బీ టెక్నికల్ ఉద్యోగాలు పొందిన వారిని ప్రాంతీయ గ్రంథాలయంలో ఘనంగా సత్కరించారు. అరండల్పేటలోని ప్రాంతీయ గ్రంథాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో వి సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లైబ్రేరియన్ కయూం మాట్లాడుతూ గ్రంథాలయంలో చదువుకుని 9 మంది ఉద్యోగాలు సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. వారు మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారిని దుస్సాలవతో సత్కరించి వారి అనుభవాలను విద్యార్థులకు తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 6 విద్యార్థులు ఎవరైతే కానిస్టేబుల్ పరీక్షలకి ఉత్తీర్ణులయ్యారో వారు హాజరయ్యారు. మిగిలిన 3 కూడా కొన్ని వారి యొక్క తప్పని పరిస్థితుల్లో రాలేకపోయినని ముందుగా సమాచారం అందజేశారు కాబట్టి వారు రాలేకపోయారు. వచ్చిన 6 సత్కార సన్మాన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు నందు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 వరకు నిరంతరాయంగా టెక్స్ట్ బుక్ సెక్షన్ అనేది ఒకటి నడుస్తుంది. ఒక శనివారం తప్ప, ప్రతి గురువారం తప్ప, మిగతా రోజుల్లో ప్రభుత్వ సెలవు దినాల్లో తప్ప ప్రతిరోజు కూడా 8 to 12 వరకు నిరంతరాయంగా ఈ లైబ్రరీ ఆ సెక్షన్ తెరిచి ఉండడం జరుగుతుంది. ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే కానిస్టేబుల్కి పరీక్షల్లో ఉత్తీర్ణయ్యారో వారికి ముందుగా మా ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం గుంటూరు తరఫున కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. తన కుమారుని ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎన్ఆర్ఐ కాలేజ్ సీఈఓ ఉమామహేశ్వరరావు ఇబ్బందులు పెడుతున్నాడని గుంటూరుకు చెందిన సముద్రాల చినకోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అరెకరం పొలం 2015లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పొలాన్ని తన అవసరాల కోసం అమ్మాలని బేరం పెడితే దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని జంగంగుంట్లపాలెంకు చెందిన కళ్లం వెంకట్రెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో తనకు పొలం అమ్మిన వ్యక్తి దేవాలయ భూమికి కౌలు బకాయి ఉన్నాడని, అవి కడితేనే రిజిస్ట్రేషన్కు అనుమతి ఇస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాయపాలెంలో తనకు ఉన్న 60 సెంట్ల భూమి ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చామని వెంకటపాలెంకు చెందిన రేపుడి ఎమిలియమ్మ తెలిపారు. అయితే దాన్ని ఎంఆర్ఓ వేరే వ్యక్తులకు ఎండార్స్మెంట్ ఇచ్చారని దానిని రద్దు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు.
1964లో కొనుక్కున్నాడు. 1948 లింక్ డాక్యుమెంట్ అట్లాంటి వారి దగ్గర కొన్నారు. 1925 నుండి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. భూమి పుట్టి 2025. కానీ ప్రస్తుత ఎంఆర్ఓ గారు హైకోర్టు ఆర్డర్ను ధిక్కరించి, మంగళగిరి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారిని ధిక్కరించి పుల్ నిర్మల కుమార్కి భూమి లేని నిరుపేద అని ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి నా భూమిని కబ్జా చేసి వాళ్ళ దగ్గర మరి ఎంత తీసుకున్నాడో నాకేమైతే తెలియదు, కానీ నాకు న్యాయం చేయమని నేను మనసారా కోరుకుంటున్నాను. గత నెల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనిలో భాగంగా కలెక్టర్ గారికి తెలియజేసుకున్నాము. ఇంటర్మీడియట్ బోర్డు మేడం గారు కూడా చెప్పినా 20,000 కడతాడు, ఆ టీసీ మార్క్ లిస్ట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా తిప్పుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పిల్లల సర్టిఫికెట్లు ఎవరు ఆపొద్దని చెప్పినా కూడా లేదు, మేము సుప్రీంకోర్టు కాదు ఏది చెప్పుకున్నా మాకు అవసరం లేదని సిఓ ఉమామహేశ్వర మమ్మల్ని బెదిరిస్తూ ఇప్పటి వరకు టీసీ మార్క్ లిస్ట్ ఇవ్వకుండా మా పిల్లోడు ఇంజనీరింగ్ కాలేజీ కౌన్సిలింగ్ కూడా ఆగిపోయింది. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయి ఇప్పుడు మా పిల్లోడు ఇంజనీరింగ్ ఆ కోర్సు ఆగిపోయింది. దీనికి ప్రభుత్వం ఇప్పుడు కలెక్టర్ మేడం గారి దృష్టికి తీసుకెళ్తే మొన్న చెప్పాను కదా అని చెప్తే ఇవ్వలేదు మేడం అంటే నేను మాట్లాడతాను. ఎట్లయితే కాలేజీ వాళ్ళ రూల్స్ ప్రకారం వెళ్తే మనం కూడా స్కూల్ని వాళ్ళ రూల్స్ ప్రకారం అన్నీ చెక్ చేసి సీలు కూడా మేము కాలేజీ మీద చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి గారు ఆపారు రిజిస్ట్రేషన్. ఎందుకు ఆపారని అడిగితే, నువ్వు అమ్మిన ఆయన మా దేవుడు మాన్య కౌలు నిమిత్తం కౌలు కేసి ఉన్నాడు, కౌలు డబ్బులు కట్టలేదు, ఆ కౌలు డబ్బులు నువ్వు కడితే ఈ ఎకరానికి రిజిస్టర్ ఆఫీసులో రెడ్ మార్క్ తీసేస్తామని ఏవో విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. ఇప్పటికి 2 సార్లు కలిశాను కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు మళ్ళీ 4 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని అర్జీ ఇచ్చారు. అతను కట్టాల్సిన బాధ్యత నేను కట్టాల్సిన బాధ్యత లేదండి. అతను దేవుడి మాన్యానికి 1,50,000 1,80,000 కట్టాలంట 5 ఏళ్ల కిందట. ఆ బాకీని నేను కడితే ఆ నెంబరు రిలీజ్ చేస్తామంటున్నారు ఎండోమెంట్ ప్రస్తుతం ఈవో రాజశేఖర రెడ్డి గారు, గుంటూరు నాశన ఆఫీసు వారు. నా భార్యకి అవసరమైన ఇప్పించి అమ్ముకుందామంటే ఇల్లు అతను 30 రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ గారు చెప్పారండి. ఆగస్టు 15వ తేదీ నాటికి స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆక్రమణల తొలగింపులో జరిగే నష్టానికి ఆక్రమణదారులే బాధ్యత వహించాలని, ఆగస్టు 16 నుంచి రోడ్ల వారీగా స్పెషల్ టీంలతో ఆక్రమణలను సమూలంగా తొలగిస్తామని హెచ్చరించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పులివెందుల తమ అడ్డా అని మాట్లాడేవాళ్లు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి భయపడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నందుకే మాజీ సీఎం జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకునే స్థాయి నుంచి స్థానిక ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు. ఎన్నికల సంఘం పరిధి, రాష్ట్ర ప్రభుత్వ పరిధి ఏంటో సీఎంగా చేసిన వ్యక్తికి తెలియకపోవడం సిగ్గుచేటని అనిత పేర్కొన్నారు. అక్కడ నిజంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అడ్డా, పులివెందల బిడ్డ జగన్మోహన్ రెడ్డి అనుకున్న వాళ్ళందరూ ఈరోజు ఆఫ్టర్ ఆల్ మీరు అన్న 10,000 ఓట్లకి ఎందుకు భయపడాలి? 11 నామినేషన్లు ఎట్టొచ్చినాయి మనం ఆలోచించుకోవాలి కదా. నాకు తెలిసి లాస్ట్ 2 టర్మ్స్ లో జడ్పీటీసీకి నామినేషన్ కూడా పడిన పరిస్థితి లేదు. యునానిమస్ పులివెందల్లో 95% ప్రెసిడెంట్ ఎలక్షన్ యునానిమస్ అయితే 100% జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ యునానిమస్ అయితే. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గవర్నమెంట్ పోయిన ఈ 14 నెలలలోనే 11 నామినేషన్లు పడినాయి అంటే ఈరోజు పులివెందల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని స్మెల్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు ఈ రోజు వాళ్ళు. గుంటూరులోని ధర్మపీఠం సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో న్యాయరంగంలో ఉన్న విస్తృత ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. నేర విచారణ ప్రక్రియను 2 ఏళ్లలోపు పూర్తి చేసే విధంగా భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 చట్టం పేర్కొంటుందని ప్రముఖ క్రిమినల్ చట్టాల నిపుణులు ఘంటా సతీష్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన కుమారుడు క్రాంతి కుమార్ తన ఆస్తి అంతా అతని పేరున రాయించుకుని నిలువ నీడ లేకుండా చేశాడని పాలడుకు చెందిన లక్ష్మీరాజ్యం ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త యాక్సిడెంట్లో చనిపోతే వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు 13 లక్షలు కూడా తనకు తెలియకుండా డ్రా చేసుకుని అదేమంటే బెదిరిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
నా ఇల్లు పొలం రాయించుకున్నాడండి 13 లక్షల డబ్బు నాకు నిల్వ నీళ్ళు లేకుండా చేశాడండి. ఏ టెన్షన్ నాకు మనస్థిమితి లేకుండా నా బీపీ రేజ్ అయ్యి కొట్టాడండి. కొడితే నా కుమార్ దగ్గరికి వెళ్ళానండి. ఆ షాక్లో నేను కింద పడిపోయానండి. ఇల్లే మధ్యలో పడిపోయేటప్పటికి నా కాలు 2 ఫ్రాక్చర్ అయ్యి నా కూతురు ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకొని వచ్చి కామినేని హాస్పిటల్ సర్జరీ చేయించారండి. 5 లక్షలు అయినాయండి. కనీసం వచ్చి చూడలేదు. నాకు రూపాయి ఇవ్వలేదండి. నాకు ఒక్కడేనండి దరిద్రుడు. కన్న నేరానికి నాకే మనస్తాపంగా ఉండిచ్చి ఇలాంటి దుర్మార్గులు కన్నందుకు నాకే సిగ్గుచేటుగా. మిషన్ వాత్సల్య జిల్లా బాలల పరిరక్షణ విభాగం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ రూపొందించిన కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు అడాప్షన్ ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జేసీ భార్గవ్ తేజ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ దత్తత తీసుకోవాలనే తల్లిదండ్రులకు ఆలస్యం అవుతున్నందున తాత్కాలిక పోస్టర్ అడాప్షన్ పరిచయం చేయబడిందన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 6 నెలల నుండి సంవత్సరం వరకు దత్తత తీసుకునే పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ వాతావరణం కల్పించడం, వారిలో సమాజం పట్ల పాజిటివ్ దృక్పథం పెంపొందించడం ప్రధాన ఉద్దేశమన్నారు. కాకాని రోడ్ వై జంక్షన్ నుంచి ఆటోనగర్ వరకు స్మార్ట్ బజార్ ఏర్పాటుకు ఇంజనీరింగ్ పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు వారి ఉత్పత్తుల విక్రయానికి స్మార్ట్ స్ట్రీట్ బజార్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించిందన్నారు. స్మార్ట్ స్ట్రీట్ బజార్లలో మెప్మా ద్వారా శిక్షణ పొందిన డ్వాక్రా మహిళలకు షాపులు కేటాయిస్తామన్నారు. అనంతరం స్తంభాలగరులోని షాదీఖానాన్ని పరిశీలించి అందులో ఉన్న నిర్మాణదారులకు నోటీసులు జారీ చేయాలని, వారిచ్చే వివరణ మేరకు చర్యలు తీసుకోవాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇతర రాష్ట్రాలకు రవాణా కోసం లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ఆదేశం. మున్సిపల్, ఫైర్ శాఖల సమన్వయ సమావేశం. హాజరైన మంత్రులు నారాయణ, అనిత. బహుళ అంతస్తుల భవనాలకు ఎన్ఓసీ జారీపై చర్చ. ముప్పై 34వ డివిజన్లో సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే మాధవి, మేయర్ నాని శంకుస్థాపన. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకటన. వేగవంతంగా సాగుతున్న బ్రిడ్జి కూల్చివేత పనులు. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఈ నెల 14న నగరంలో హర్ ఘర్ ఘర్ కా తిరంగ యాత్ర. 10 కిలోమీటర్ల మేర జాతీయ పతాకాలను ప్రదర్శించనున్నట్లు మేయర్, కమిషనర్ వెల్లడి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.